తిరిగి వార్తలకు స్వాగతం. పర్యావరణ పరిరక్షణ కోసం నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా విశ్వవిజ్ఞాన విద్యార్థి ఆత్మహత్య పీఠం మొహినుద్దీన్ షా జయంతి సందర్భంగా పెనుమంట మండలం పొలమూరులో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీఓపీ పద్మజ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యత కోసం ప్రతి ఒక్కరు మొక్కలను అలవర్చుకోవాలని మండల తహసీల్దార్ కె లక్ష్మీ కళ్యాణి అన్నారు. మొక్కలు నాటి నీరు పోశారు. కలిదిండి రామమూర్తి సుభద్రమ్మలను అభినందించారు. పిఠాపురం పీఠాధిపతి డాక్టర్ ఉమాలిషా వైద్యపరంగా అందిస్తున్న సేవను ముందుకు తీసుకువెళ్తామని కోఆర్డినేటర్ సిరినీటి సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాక రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ చింతపల్లి రామకృష్ణ, పెరిమెచ్చి వివేక, రాఘవేంద్రరాజు, జనసేన గ్రామ అధ్యక్షులు తోర వెంకన్నబాబు, బీజేపీ నాయకులు తుపాకులు గోవింద్, పృథ్వీరాజ్, కలిదిండి రంగరాజు, పెరిమెచ్చి ఉమా, నందం తాతయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం ఎలా చూడండి, వంట వెనకాల నుంచి చూడండి దగ్గరికి పీఠాధిపతి అయిన మొహిద్దీన్ బాద్షా గారి జయంతి సందర్భంగా ఈరోజు పలువురు గ్రామంలో ఆ సంస్థ తరపు నుంచి, ఆ ట్రస్ట్ తరపు నుంచి మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది చాలా ఉదాత్తమైనటువంటి ఎంతో మంచి కార్యక్రమం. వీటి ద్వారా వీరు మరిన్ని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇంకా ఈ ఫస్ట్ ముందు కొనసాగిస్తూ ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా గ్రామాల్లో అమలు జరుపుతారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మొక్కలు నాటడం అన్నది ఎంతో మంచి కార్యక్రమం. మన పర్యావరణానికి కానీ, మన జీవన విధానానికి కానీ, లేదా మనం మనుగడ సాగించాలంటే మొక్కలు అన్నది ఎంతో ముఖ్యమైనవి. మన మంచి గాలి చెట్లు నాటడం అనేది చాలా ముఖ్యమైన ఉద్దేశము. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక చెట్టు నాటాలని మనకు తెలియజేయడం జరిగింది. అందరూ కూడా ఇళ్లలో ఒక్కొక్క చెట్లు పెంచి పర్యావరణాన్ని రక్షించాలని కోరుకుంటున్నాం. మొక్కలు నాటి కార్యక్రమం పునరుద్ధరించారండి స్వామి తోటి. దీన్ని అభివృద్ధి చేసి ఇంకా ప్రతి ఒక్కరు కూడా నా మొక్క నా శ్వాస కింద ప్రతి ఒక్కరు ఇంటింటికి మొక్కలు నాటి స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ స్థాపన ధ్యేయంగా పాలన సాగుతోందని, దానికి అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం వద్ద తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, కందిపప్పు విక్రయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో తక్కువ ధరకే బియ్యం, కందిపప్పు పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం శుభపరిమాణం అని అన్నారు. రాష్ట్రంలో కందిపప్పు, బియ్యం ధరలు పెరిగిన కారణంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కందిపప్పు, బియ్యం విక్రయించేందుకు తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో దుకాణాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు కూడా అందుబాటులోకి రేట్లు తీసుకురావాలని చెప్పి ఒక ప్రయత్నం చేసిన మా మినిస్టర్ మనోహర్ గారు, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి వచ్చిన తర్వాత ప్రజాశ్రేయస్సే జయంగా పనిచేయాలి తప్ప మనం నెగ్గిన తర్వాత మనం సేవకులుగా ఉండాలి, మనం వాళ్ళ మీద పెత్తందారులు ఉండకూడదని చెప్పి అందరికీ తెలుగుదేశం, జనసేన పార్టీలు అందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్ లో ప్రజల వద్దకి అన్ని సౌకర్యాలు అందజేయాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ వ్యాపారస్తులు రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. మరి ఎప్పుడు కూడా మన తాడేపల్లిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు మేము సైతం అని చెప్పి ఇక్కడ వర్తకులందరూ కలిసి మేము కంట్రోల్ రేటుకి మేము అందజేస్తాం. ఇక్కడ ఎన్ని కేజీలు బియ్యం అయినా మేము ఇస్తాం. 6 రూపాయలు తక్కువ రేటు, ఇవాళ కందిపప్పు 20 రూపాయలు తక్కువ రేటు. మరి ఈ రేట్లన్నీ కంట్రోల్ అయ్యేంత వరకు ప్రభుత్వం ఈ డిపోలు నడపాలని ఆలోచన చేస్తూ ఉంది. దీనికి అందరూ సహకరించండి. మీరు ఎక్కడైనా కూడా ఈ రేట్లకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో 24 అవర్స్ కాదు, 12 గంటలు
పొద్దున్న 10 కాడి నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడ నిరంతరం అందుబాటులో ఉంటాయి. బియ్యం కానీ కందిపప్పు కానీ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిన కోరుతా ఉన్నాం. దీన్ని సహకరించిన అధికారులు, ఛాంబర్ అధ్యక్షులు, ఛాంబర్ మెంబర్స్, అదేవిధంగా అందరికి కూడా పార్టీ నాయకులందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అమ్మవారి సాక్షిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని సత్యవతి నగర్ 11వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద గురువారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకు తిన్నారని, ప్రస్తుత పాలన చేయడానికి కూడా చిత్తశుద్ధి గల నాయకులు ఉండి ముందు కదలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని అన్నారు. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందింది. మరి నేను కూడా ఇక్కడ చాలా రోజులు నివాసం ఉన్న సందర్భం నాకు గుర్తుంది. అప్పుడు చాలా తక్కువ ఇళ్లతో ఉండేటువంటి ప్రాంతం ఇవాళ చాలా గొప్ప అభివృద్ధి చెందిందంటే కనక మహాలక్ష్మి తల్లి దయతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. కాబట్టి ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం చేపట్టినటువంటి కమిటీ సభ్యులందరికీ గోపి ఇక్కడ ప్రెసిడెంట్గా చేశారు. అలాగే కమిటీ సభ్యులందరూ కూడా ఇది నా సొంత పని అని ఎన్నో సంవత్సరాలుగా మరి ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చేయడంలో కానీ అమ్మవారి ఉత్సవాలు చేయడంలో కానీ చాలా నిబద్ధతగా చేస్తారు. మరి అటువంటి దేవాలయానికి ఖచ్చితంగా మనందరం సహకరించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా నా వంతుగా నేను 1,116,000 రూపాయలని నేను ఈ దేవాలయానికి అమ్మవారికి కానుక ఇవ్వాలనుకున్నాను. అది దాని ఇంకా నాలాంటి వాళ్ళు చాలామంది ఇచ్చి ఉండొచ్చు. అందరూ కూడా మన అమ్మవారి గుడికి సహకరించమని ముందుగా నేను కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు జరిగిన శంకుస్థాపనలన్నింటికి హాజరైనటువంటి నా మిత్రుడు బాబ్జీ గారు, అదేవిధంగా తాతాజీ గారు, రఘు గారు, నర్సి సోమేశ్వరరావు గారు, పాలూరు వెంకటేశ్వరరావు గారు, గురు సూర్యబాబు గారు, కమిషనర్ గారు, ఇంకా పెద్దలు, ఇంకా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇచ్చేశారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. ఉత్సవంలాగా జరిగిందనమాట. ఎందుకంటే ఇవాళ 5 సంవత్సరాల్లో సొంత లాభం కోసం పనిచేసినటువంటి ఎమ్మెల్యేని మనం చూసాం. ఎందుకంటే అవన్నీ కూడా గ్రావెల్ రోడ్లతో వేసిన నెల రోజులకే మళ్ళీ కొట్టుకుపోయి 10 కోట్ల రూపాయలని గంగలో కలిపేసినటువంటి సందర్భం మనందరికి తెలుసు. మరి ఇంకా సిగ్గుపడకుండా రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడడానికి సిగ్గు లేదని అడుగుతాను. ఇంకా అవినీతి అన్నీ కూడా ఫైల్స్ రూపంలో తయారు చేస్తాం. ఏంటంటే టీడీఆర్ బాండ్స్ కానీ, మరి ఇంకా చెత్త తోలించే దాంట్లో కమిషన్ కానీ, మరి ఇవాళ ప్రభుత్వం కూడా లూటీ చేసింది తాడిపూడి పట్టణాన్ని. దాదాపుగా 10 కోట్ల రూపాయల శానిటేషన్ నిమిత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఏజెన్సీకి అధికారులని బ్లాక్మెయిల్ చేసి అప్పుడున్న శ్రీలక్ష్మి గారు అనే డైరెక్టర్ వాటాదారురాలు అయ్యండి మరి ఆ డబ్బుల్ని కొల్లగొట్టిన సందర్భం మీరు కమిషనర్ గారి దగ్గర ఫైల్ అంతా రెడీ చేసి పెట్టి నారాయణ గారికి పెట్టాను. అన్ని చోట్ల కూడా ఇంకా ప్రభుత్వానికి ఆ ఏజెన్సీకి డబ్బు కట్టి అవసరం లేదని చెప్పి కమిషనర్కి చెప్పి 3 డివిజన్లకి 3 ట్రాక్టర్లు కొనడం, 9 ట్రాక్టర్లు కొని 60 లక్షలతో ఈ పనికి ఈ తాడేపూడి పట్టణానికి సంబంధించిన మనం కట్టిన పన్నుల రూపాయన కట్టిన డబ్బులన్నీ కూడా దాదాపుగా 11 కోట్ల రూపాయలని వాళ్ళ ఏజెన్సీలు దోచుకుంటున్నాయి. మండల కేంద్రమైన ఉండి నుండి పమ్ములపరు వెళ్లే పంట కాలువకు చేర్చి 10 ఎకరాల తూము వద్ద ప్రభుత్వం పోరంబోకులో డంపింగ్ యార్డ్ చేసే ప్రతిపాదన విరమించుకోవాలని పాములపర్రు గ్రామ ప్రజాప్రతినిధులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎంపీడీఓ ఎస్ రవీంద్ర, ఈఓపీఆర్డీ రామకృష్ణారెడ్డిలకు పాములపర్రు గ్రామ సర్పంచ్ కేసిన శాంతికుమారి, ఉప సర్పంచ్ పెద్దరాఘవులు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ కేసిన బలుసూరావు మండల పరిషత్ కార్యాలయానికి గురువారం మధ్యాహ్నం చేరుకుని వేరువేరుగా విజ్ఞాపనలు అందజేశారు. ఉండి గ్రామ పంచాయతీకి చెందిన డంపింగ్ యార్డును 10 ఎకరాల తూము వద్ద ప్రభుత్వ పోరంబోక్ భూముల్లోకి మార్చే ప్రతిపాదన ఉందనే అంశం తమ దృష్టికి వచ్చిందని వివరించారు. పాములపర్రు పంట కాలువ చేర్చి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్రక్కనే ఉన్న పంట కాలువలోకి జలాలు కలిసి చేరి ప్రజారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అన్నారు. దిగువ ప్రాంతానికి చెందిన తమ గ్రామానికి స్వచ్ఛమైన మంచినీరు వచ్చేలాగా అధికారులు సహకరించాలని వివరించారు. ఈ అంశంపై తాము జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. ఎంపీడీఓ రవీంద్ర మాట్లాడుతూ పంట కాలువలకు చేర్చి ఉండి పంచాయతీ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసే అంశం తమ దృష్టికి రాలేదని అన్నారు. అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని ఆయన వివరించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శివాజీ, ఇతర గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఉండి మండలం పావులపూరు గ్రామ సర్పంచ్ గారిని మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఈ పంట కాలువ వచ్చే నీరు
ఈ ఉండి వంతెన కాడి నుంచి కూడా బెడ్డీ కొట్లు, బ్రాందీ షాపులు, ఇంకా ఇల్లులు, వాళ్ళందరూ కూడా డ్రైనేజీ వాటరు, ఇంకా వేరే వేరే వాటర్ అంతా, వేస్ట్ వాటర్ అంతా పంట కాలంలో పెట్టేశారండి. అప్పటికే ఆ వాటర్ అంతా చాలా కలుషితం అయిపోయి అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉండి పంచాయతీ వారు ఇక్కడ పారంబోకు స్థలంలో డబ్బింగ్ యార్డ్ పెడదామని ప్రపోజల్ పెట్టారంటండి. అది తెలిసి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి, ఎంపీడీఓ గారికి, ఏఈ గారికి అందరికీ తెలియజేసామండి. ఈ డబ్బింగ్ యార్డ్ వల్ల అసలు మంచినీళ్ళు అసలు కలుషితం అయిపోయినాయి, ఇంకా అసలు వాడుకోలేకుండా పని చేయకుండా అయిపోతాయని ప్రజలు కూడా, గ్రామం అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మంచినీళ్ళ కోసం. అధికారులందరినీ కోరుకుంటున్నామండి ఆఫ్ చేయాలనేసి. మండల పరిషత్ కార్యాలయానికి మన పాములపర్రు గౌరవ సర్పంచ్ గారు, అలాగే వారి తాలూకా గ్రామ పంచాయతీ బోర్డు సభ్యులు అందరూ కూడా ఒక వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చి ఒక గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది. అది కలెక్టర్ గారికి కూడా, గౌరవ కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా వారు తీసుకెళ్ళినట్టుగా తెలియజేశారు. అందులో ఏమిటంటే ప్రధానంగా ఉండి గ్రామ పంచాయతీ వారి తాలూకా ఈ ఎస్డబ్ల్యూపీసీ డంపింగ్ యార్డ్ని, ఎస్డబ్ల్యూపీ షెడ్ని, మరి ఏదైతే ఉండి కాలువ మనకి పాములపర్రు గ్రామ పంచాయతీకి వెళ్తుందో ఆ కాలువ వెంబడి వారు నిర్మించమని ప్రతిపాదనలు గ్రామ పంచాయతీ వారు తీర్మానం చేసి మాకు ఇచ్చి మేము వాటికి పంపించినట్టుగా వారు తెలియజేసి ఉన్నారు. కానీ అందులో అది వాస్తవం లేదు. ఎందుకంటే మాకు ఎటువంటి ఉండి గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి తీర్మానం దీనికి సంబంధించి వచ్చి ఉండలేదు. అలాగే మేము కూడా ఈ ఎన్ఆర్జీఎస్లో కానీ దేంట్లో కూడా దీనికి ప్రతిపాదన కూడా పంపించి ఉండలేదు. మరి భవిష్యత్తులో వారు ఏమైనా ఇచ్చినట్లయితే మేము ఆ గ్రామ పంచాయతీ ప్రజలు అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ మేమేమి అంటే దీన్ని వన్ సైడ్గా పంపించడం జరగదు. ఎందుకంటే ఇది ప్రజా ఆరోగ్యంతో ముడిపడి ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి తాలూకా అందరి తాలూకా ఆమోదానికి లోబడే భవిష్యత్తులో నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రతిపాదనలు అయితే ఈ ఎస్డబ్ల్యూసీ డంపింగ్ యార్డ్కి సంబంధించి కానీ, ఎస్డబ్ల్యూపీసీ షెడ్కి సంబంధించి కానీ మేము పంపించి ఉండలేదు. ఏ పంచాయతీ తీర్మానం ఉండి గ్రామ పంచాయతీ నుంచి కూడా మాకు ఎటువంటి తీర్మానం కూడా రాలేదు. మండలం ఎన్ఆర్పి అగ్రహారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆహ్లాదకర వాతావరణాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలిపారు. అగ్రహారం శివాలయంలో తొలుత అయిన విశ్వేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేయించారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కలిమెరక నాగరాజు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దూసంపూడి రాంబాబు, మాజీ సర్పంచ్ కనిగంటి రుత్కల, మండల తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి కిన్నెరి వెంకన్న, మాజీ ఎంపీటీసీ గంధం బుజ్జి తదితరులు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు ఘన స్వాగతం పలికారు. ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటిన అనంతరం విద్యార్థులకు వివిధ రకాల పోటీలకు చెందిన క్రీడా పరికరాలను అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముక్కు వెంకట సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సభలో రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. పాఠశాలలోని మైదాన్ని మెరుగుపరుస్తానని, పచ్చదనాన్ని పెంపొందిస్తానని, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తానని వివరించారు. మాతృభాషను మర్చిపోవద్దని, విద్యలో ఉన్న ప్రమాణాలు సాధించేందుకు విద్యార్థులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురవరపు కనకదుర్గ, జడ్పీటీసీ కనకదుర్గ, ఎంపీపీ సిహరి నారాయణరాజు, ఎంపీటీసీ మునులూరు సువర్ణాదేవి, తెలుగుదేశం పార్టీ, జనసేన గ్రామ మండల నాయకులు పాల్గొన్నారు. మీకు చిన్న ప్రశ్న, మీ ఊరు ఎన్ఆర్పి అగ్రహారం కదా? ఎన్ఆర్పి అంటే ఏంటి? వాళ్ళని అడుగుతా ఉంటే చెప్పండి అమ్మా, గట్టిగా వినపడలా. తెలియదు సార్ అంటారా? ఏమన్నారు? గట్టిగా. నరసింహరాజపురం అగ్రహారం. ఇదే ప్రశ్న చాలామంది నాయకులను అడిగారు, కలమోహం వేశారు. సో మీ విద్యార్థులు చాలా అప్డేట్గా ఉన్నారు, చాలా సంతోషం. అందుకనే మరి మీకు ఇన్ని మెరిట్ ర్యాంకులు వచ్చినాయి. హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ మన ఊరిని మనం ప్రేమించాలి. ఊరిని ప్రేమించాలంటే ఇలాంటి కాంప్లికేటెడ్ పేరు ఉన్నప్పుడు అసలు మన ఊరి పేరు తెలుసుకోవాలి. అది మీరు తెలుసుకున్నారు, సంతోషం. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు తెలుసుకోవాలి. గతంలో మరి విద్యా వ్యవస్థని కొంచెం భ్రష్టు పట్టించడం జరిగింది. ఇంగ్లీష్ అవసరం, ఇంగ్లీష్ మీడియం కూడా అవసరమే. కానీ బలమైన పునాది అవసరం. ఇప్పుడు
మనకు అందమైన బిల్డింగ్ కడతాం, ఆ బిల్డింగ్లో పైకి మనం కనపడేది వేరు, బలంగా ఉండటానికి కింద ఉండేది రాయి ఇసుకే. కాబట్టి మన ఫౌండేషన్ బలంగా ఉంటే బిల్డింగ్ ఎలా బలంగా ఉంటుందో మన మాతృభాషను మనం గౌరవించాలి. అందరికీ కూడా తెలుగులో ప్రావీణ్యత ఉండాలి. ఇంగ్లీష్ని అందరం నేర్చుకోవాలి. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కూడా వీలైతే ఎవరికైనా ఫ్లూయెన్సీ రాకపోతే ఆ బెండపూడలు మాట్లాడినట్టు అక్కర్లా చక్కగా మనం కమ్యూనికేట్ ఇంగ్లీష్లో కూడా చేయగలిగే విధంగా తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళకు కూడా ఆ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది నేర్పించగలిగితే, ఇంగ్లీష్ అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ మీడియా. సో ఆ విషయంలో తప్పకుండా అడ్మినిస్ట్రేటర్ గారు శ్రద్ధ తీసుకోవాలి. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అవసరమైతే 1 గంట ఎక్స్ట్రా అయినా సరే ఉండాలి. వీరవాస మండలం రాయకుదురు జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు 4 ట్రిపుల్ ఐటీఐలో సీట్లు సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు కానుకొల్లు శ్రీనివాసరావు తెలిపారు. వారిలో జక్కంశెట్టి రిబ్కా నూజివీడు, పంజా బాలశ్రీలక్ష్మి, కోడి అపర్ణ, కౌలు తేజస్విలకు ఒంగోలులో సీట్లు సాధించారు. వీరిని పేరెంట్ కమిటీ చైర్మన్ కుబ్బల సత్యనారాయణ, సర్పంచ్ గెడ్డం భారతి, ఎంపీటీసీలు అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, కడల్ నెహ్రూ, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, జెడ్పీటీ సభ్యులు గుంటా జయప్రకాష్ నాయుడు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం కానూరు పిఎస్సీ పరిధిలో నడుంపల్లి, కానూరు 2 గ్రామ సచివాలయ ఏరియాల్లో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ అవగాహన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తనకు సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు పరిశీలించి మాట్లాడుతూ వర్షాకాలం వ్యాధులు ప్రబలడానికి అవకాశం ఉన్న కాలమని, నిరుపయోగ సామాగ్రి నీటి నిల్వ లేకుండా చూసుకోవడం ద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులను వ్యాప్తి చేసి దోమల పుట్టుకు చెక్ పెట్టాలని అన్నారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కె నాగేశ్వరరావు, గ్రామారోగ్య కార్యదర్శులు జ్యోతి, వెంకయ్యమ్మ, నారాయణరావు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పెరవలి జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 7 లారీల్లో గల 150 టన్నుల ఇసుకను ప్రత్యేక నిఘా విభాగం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏ విధమైన అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో మైనింగ్ అధికారులు, పెరవలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ వారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీ పెట్టా సోమశేఖర్ గారి ఆదేశాల మేరకు వారికి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు పెరవలి మండలం పెరవలి హైవేలో నిన్న రాత్రి 10:30 నుంచి 12:30 మధ్యలో గోపాలపురంలో గోదావరిలో ఇసుక అక్రమంగా తవ్వి తీస్తున్నటువంటి 7 లారీలు సుమారు 150 టన్నుల ఇసుక ఏ విధమైన పర్మిట్ కానీ బిల్లు కానీ లేకుండా వెళ్తున్నటువంటి వాహనాలని తనిఖీలో భాగంగా తనిఖీ చేస్తూ సీజ్ చేయడం జరిగింది. వాటిని తగు చర్యలు నిమిత్తం డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ వారికి అలాగే పెరవలి ఎస్ఐ గారికి రిపోర్టులు పంపించడం జరుగుతుంది. తదుపరి విషయాలు తర్వాత తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని నిత్యావసర సరుకుల్లో ముఖ్యమైన కందిపప్పు బియ్యాన్ని చౌకగా అందించడమే లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గురువారం క్వారీ సెంటర్ రైతు బజార్లో కందిపప్పు బియ్యాన్ని బజార్ల ద్వారా విక్రయించే స్టాల్స్ను మంత్రి కందుల దుర్గేష్, పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్తో కలిపి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమంతో పాటు వారు ఆనందంగా జీవించాలన్న ఉద్దేశంతో ధరలు నియంత్రించేందుకు గాను కందిపప్పు బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్ ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకుందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాను రాజమహేంద్ర నగరాన్ని అభివృద్ధి పరచడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమయంతో పనిచేసి అగ్రమాగా నిలబడడంతో పరస్పర సహకారంతో పనిచేద్దామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరులు పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన ప్రజాప్రతినిధులు, అధికారులతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమావేశంలో భాగంగా ప్రజాపద్ధతులు, ఆయా ప్రాంతాల సమస్యలను, పెండింగ్లో ఉన్న పనులు, త్రాగునీటి వ్యవస్థ, ఇరిగేషన్ ప్రాజెక్టుల కాలువ నిర్వహణ, వైద్య ఆరోగ్య సేవలు తదితర అంశాలపై నియోజకవర్గాల వారీగా సమావేశంలో వివరించారు. వాటికి సంబంధిత అధికారులు పనుల పురోగతిపై సమాధానాలు అందజేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ వంకార విన్నా, శాసనసభ్యులు నెల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్,
ముప్పడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజులు నియోజకవర్గ స్థాయిలో సమస్యలను ప్రస్తావించారు. ఒకరినొకరు పరిచయం చేసుకుని రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాన్ని ఒక సుహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలనేటువంటి ఆలోచనని కలెక్టర్ గారు నేను పంచుకొని ఈ రకమైన సమావేశాన్ని పెట్టుకుంటే కొంత అందరికీ కూడా అవగాహన ఏర్పడుతుంది. రాబోయే రోజుల్లో సామరస్యపూర్వక వాతావరణంలో పనిచేయగలుగుతాం అనేటువంటి ఆలోచనతో దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కలెక్టర్ గారికి చేసి అందరం కలిసి కూర్చుని అందరి యొక్క ఆలోచన కూడా ఈ జిల్లాని ప్రగతి పథంలో ఎలా నడిపించడం అనేటువంటిదే ముఖ్యం కనుక మనందరం కూడా ఒక వేవ్ లెంత్లో ఆలోచించడం మొదలుపెట్టి ఒక భావజాలంతో ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లా అగ్రగామి జిల్లాగా నిలబడడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని నమ్మి ఈ రకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మనం ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం. రాజకీయ పరంగా మేము ప్రజాప్రతినిధులుగా ఉండొచ్చేమో కానీ మేము కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములుగానే ఉండేటువంటి వారిగా ప్రభుత్వ విధాన నిర్ణయాల్ని అక్కడ తయారు చేసుకొచ్చి మీతో మాట్లాడుకొని ఇంప్లిమెంట్ చేసుకునేటువంటి విషయంలో మీ ఎగ్జిక్యూటివ్స్తో పాటు మేము కూడా ముఖ్యమైనటువంటి భూమిక నిర్వహించాలి. కాబట్టి ఈ రకమైన సమావేశం చాలా అవసరం అని చెప్పి నమ్మాం. అందుకే మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే ఒక రకమైనటువంటి ఆలోచనతోటి గడిచిన 5 సంవత్సరాల కాలం గడిచింది. ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యత క్రమాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కో రకమైనటువంటి ఆలోచనతో వెళ్తుంది. అంతెందుకు మనం జిల్లా కలెక్టర్ల విషయంలోనే తీసుకుంటే ఒక్కొక్క జిల్లా కలెక్టర్కి ఒక్కో రకమైనటువంటి ప్రయారిటీ ఉంది. వాళ్ళు వచ్చినప్పుడు దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉంటారు. ఇది మనందరికీ ప్రజా జీవితంలో ఉన్న మనందరికీ తెలిసిందే. అయితే ఇవాళ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది గడిచిన కాలంలో ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ప్రభుత్వం గడిచింది. అది మనందరికీ తెలిసిందే. మీరు అధికారులుగా మీరు పైకి చెప్పలేరు కానీ చాలా రకాలైన ఇబ్బందుల్ని ఎదురు చూసాం. రాజకీయాల్లో మేము ఎక్కువగా ఇబ్బందులు పడ్డాం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది. 3 పార్టీల యొక్క కలయికతోటి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం. వచ్చిన వెంటనే మా యొక్క ప్రాధాన్యత ఏంటంటే కేవలం సంక్షేమం అనేటువంటి పేరుతోటి ఏ రకంగానూ అభివృద్ధి చేయకూడదు అనేటువంటి మాటను పక్కన పెట్టేసి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ కూడా సమపాలనలో రంగరించి ఒక మంచి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. తల్లి బిడ్డ ఆరోగ్యరీత్యా వారి శ్రేయస్సు కోసం సరైన సమయంలో గర్భధారణ, బిడ్డకు కాల వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య కేంద్రం నుంచి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వరకు నిర్వహించిన ర్యాలీని శాసనసభ్యులు రాజిరెడ్డి శ్రీనివాస్, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, వైద్యులు, వైద్య సిబ్బందితో కలిసి ప్రారంభించారు. కోటిలింగాలపేట ప్రాంతంలో నిర్వహించే ప్రజలకు మురుగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చేపట్టే దిశగా సత్వరమే చర్యలు చేపట్టడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం కోటిలింగాలపేట 41 డివిజన్లోని 10 MLT పంపింగ్ స్టేషన్ను సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటిలింగాలపేట దశాబ్దాలుగా ఉన్న సమస్యని పైనుంచి వచ్చే వర్షం నీరు కిందకు పోయే మార్గం లేనందున ఇక్కడే స్టోరేజ్ అవడం వల్ల ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చేపట్టే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 2014లో ప్రస్తుతం ఉన్న పంపింగ్ స్కీమ్ను అప్పటి ప్రభుత్వం పుష్కరాల సమయంలో నిర్మించిందని తెలిపారు. అయితే 2014 నుండి 2019 మధ్యలో 2వ పంపింగ్ స్కీమ్ను నిర్మిస్తే కోటిలింగాల ప్రాంత వాసుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించబడుతుందన్న ఆలోచనతో అప్పటి కార్పొరేటర్ ప్రతిపాదన చేయడం జరిగిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా తనదైన గుర్తింపు పొందిన కడియం నర్సరీ ప్రాంతాన్ని ఇకో టూరిజం ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేయడానికి నర్సరీ యాజమాన్యాల సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. గురువారం కలెక్టరేట్ ఛాంబర్లో నర్సరీ యాజమాన్యాలతో అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యత నిర్వహించడం, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మనకు చక్కటి అవకాశం అని పేర్కొన్నారు. కడియం నర్సరీ ప్రాంతాల్లో ఎకో టూరిజం కింద అభివృద్ధి చేయడం, ఆ ప్రాంతానికి మరింత పర్యాటకులను ఆకర్షించేలాగా నర్సరీ యాజమాన్యాలు నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకు రావాలని తెలిపారు. నూతన శాసనసభ్యులు నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని శాసనమండలి సభ్యులు వంక రవినాథ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు పురంధేశ్వరి, కొవ్వూరు, గోపాలపురం, అనపత్తి, రాజమండ్రి శాసనసభ్యులు పాల్గొన్నారు. ఎలక్షన్ తర్వాత నాయకులందరూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి అభివృద్ధి కోసం పనిచేయాలని, ప్రభుత్వ అధికారులు రూల్స్ డివియేషన్ కాకుండా ఉంటే అనేక సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయని రవీంద్రనాథ్ సూచించారు. డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ, ఎస్పీ, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య అన్నారు. గురువారం ద్వారకాతిరుమల మండలంలోని ఎం నాగులపల్లిలో కూరగాయల ఉత్పత్తిదారుల కంపెనీ భవనం హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా స్థాయి 2వ రోజు శిక్షణ తరగతులు రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట భాస్కర్ అధ్యక్షులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వి కృష్ణయ్య మాట్లాడుతూ ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో వ్యవసాయానికి సబ్సిడీ బాగా తక్కువగా ఇస్తున్నారని చెప్పారు. 160% మంది ఆధారపడి వ్యవసాయ రంగాన్ని పాలకులు చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా నాయకులు బొడ్డు రాంబాబు, శ్రీపత్తులు సీతారామయ్య, జులపాలు, శ్రీనివాసరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. ఎలమంచిలి మండలం చించినాడ వద్ద గంజాయి తరలిస్తున్న ఏనుగులపల్లి వెంకటరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 370 గ్రాముల గంజాయి బైక్ను ఎలమంచిలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటరెడ్డిది రాజుల మండలం పొదలాడ గ్రామంగా గుర్తించారు. ఈనాటి బంగారు మాట. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంలో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు. స్వామి వివేకానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.